బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాగంబరిపేటలో సరికొత్త అందాలు సంతరించుకున్న బతుకమ్మ కుంట ప్రజలకు అందుబాటులోకి రానుంది. కబ్జాలతో కుచించుకుపోయి రూపురేఖలు కోల్పోయిన ఈ కుంటను హెచ్ఎండిఏ 7.15 కోట్ల వ్యయంతో సుందరంగా తీర్చిదిద్దింది. ఈ అభివృద్ధి పనులను పూర్తి చేసుకున్న బతుకమ్మ కుంటను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఒకప్పుడు ఈ కుంట జలకలతో విలసిల్లేది. 1962-63 నాటి ప్రభుత్వ రికార్డుల ప్రకారం బాగంబర్పేటలోని సర్వే నంబర్ 563లో బతుకమ్మ కుంట 14.06 ఎకరాల విస్తీర్ణంలో ఉండేది. బఫర్ జోన్ తో కలిపి మొత్తం 16.13 ఎకరాలుగా ఉండేది. అయితే కాలక్రమేణా ఆక్రమణల బారిన పడి కేవలం 5.15 ఎకరాలకు పరిమితమైంది. పిచ్చి మొక్కలు, ముళ్ల పొదలతో నిండిపోయి తన ఉనికిని కోల్పోయే స్థితికి చేరింది. మిగిలిన భూమిపై కూడా కొందరు ప్రైవేటు వ్యక్తులు తమదేనంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రభుత్వ రికార్డులు, ఆధారాలను పరిశీలించిన కోర్టు ఆ భూమి ప్రభుత్వానిదేనని స్పష్టం చేస్తూ తీర్పు ఇచ్చింది. కోర్టు తీర్పుతో మార్గం సుగమం కావడంతో హెచ్ఎండిఏ పునరుద్ధరణ పనులు చేపట్టింది. నేడు ఈ కుంట ఓ పర్యాటక ప్రాంతంగా మారింది. చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్, పిల్లల కోసం ఆట స్థలం, ఆహ్లాదంగా గడిపేందుకు అనువుగా కుర్చీలు ఏర్పాటు చేశారు. తాజాగా సందర్శకుల కోసం బోటింగ్ సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తెచ్చారు. ప్రారంభోత్సవం సందర్భంగా అధికారులు అక్కడ బతుకమ్మ వేడుకలను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దశాబ్దాల పాటు నిర్లక్ష్యానికి గురైన ఓ నీటి వనరు ప్రభుత్వ చొరవతో తిరిగి జీవం పోసుకోవడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.